యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని డ్రగ్స్ పై ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం రిలియంట్ కాలేజ్ లో చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని డ్రగ్స్ పై ప్రతిజ్ఞ సాంగ్ షూటింగ్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత, కళాశాల విద్యార్థులు డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్లాకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొంతమంది సంఘ విద్రోహ శక్తులు డ్రగ్స్ మహమ్మారిని విద్యార్థులపై, యువతపై ఈ మహమ్మారిని తమ వ్యాపార నిమిత్తం కొరకు పాటు పడుతున్నాయన్నారు. డ్రగ్స్ మహమ్మారిని తెలుగు రాష్ట్రాల నుండి పాలద్రోలకపోతే యువత చెడుదారి పట్టే అవకాశం ఉందన్నారు. యువత భవిష్యత్తును పాడు చేస్తున్న సంఘ విద్రోహ శక్తులను పట్టుకోవడమే తమ లక్ష్యమన్నారు. మనందరం కూడా విద్యార్థులతో సహా ప్రతి ఒక్కరూ డ్రగ్స్ మహమ్మారిని పారదోలడానికి మన విద్యార్థుల యొక్క జీవితాలను కొంతమంది కుట్రల వల్ల రోజు పెరుగుతున్నటువంటి తీసుకొని మనం ప్రజలకు అవేర్నెస్ విధంగా మహమ్మారిని పారదోలడానికి ప్రతి కార్యక్రమాన్ని తీసుకుంటే రాష్ట్రంలో డ్రగ్స్ ఎవరైనా సేవిస్తే ఆ మందు సేవించినట్టు తిరగకూడని పరిస్థితి తెస్తే ఇంకోసారి డ్రగ్స్ పై దండయాత్ర ర్యాలీ పైకి చేస్తాం. ఓకే, డ్రగ్స్ పై డ్రగ్స్ పై డ్రగ్స్ పై డ్రగ్స్ పై డ్రగ్స్ పై ఈరోజు చేస్తున్నటువంటి ప్రతిజ్ఞ రాష్ట్రమంతా పోవాలి, ఈ యొక్క డ్రగ్స్ మహమ్మారిని తరిమి వేయాలి అని చెప్పి ఈ సందర్భంగా డ్రగ్స్ పై ప్రతిజ్ఞ, డ్రగ్స్ పై ప్రతిజ్ఞ, డ్రగ్స్ పై ప్రతిజ్ఞ, మత్తు మహమ్మారిని డ్రగ్స్ మహమ్మారిని తొలగించడానికి తీసుకున్న కార్యక్రమానికి, ఈ ప్రతిజ్ఞ కార్యక్రమానికి మరి ఇంత చక్కగా ఏర్పాటు చేసి ఈ మహమ్మారిని మనమంతా పారదోలకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలే పారిపోయే పరిస్థితి వస్తుంది అనేటువంటి ఒక సంకల్పంతో ఈరోజు తీసుకున్నటువంటి ప్రతిజ్ఞ, ఈ ప్రతిజ్ఞ ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా ఈ ప్రతిజ్ఞ వల్ల పిల్లల యొక్క భవిష్యత్తు పాడు చేస్తున్నటువంటి సంఘ విద్రోహ శక్తులను, పిల్లల యొక్క కుటుంబాలను చిందరబందర చేస్తున్నటువంటి ఈ దొంగలను పట్టుకొని తరమేయడమే మా యొక్క ధ్యేయమని ఈరోజు ప్రతిజ్ఞ చేసినాం. ఈ ప్రతిజ్ఞలో ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడు కూడా ఈ యొక్క ప్రతిజ్ఞను ముందుకు తీసుకెళ్ళి ప్రజల ప్రాణాల మీద చెలగాటమాడుతున్నటువంటి ఈ డ్రగ్స్ మహమ్మారిని పారదోలడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రెస్ మిత్రులు కానీ
ఇక్కడ ఉండేటువంటి నాయకులు కానీ ఈరోజు శ్రీను చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నిజంగా మన అందరం అభినందించాలి శ్రీనును. ఎందుకంటే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో నేను కూడా ఉన్న ప్రజలకు నష్టం జరుగుతున్నటువంటి కార్యక్రమాలు